హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజైతే నేను ఒక కర్రీ అయితే చేయబోతున్నాను. ఇది నేను యూట్యూబ్లో అయితే చూసాను. అసలు కర్రీ ఏంటంటే కైమా గుడ్లు పులుసు. అసలు నేను ఎప్పుడు ఈ కర్రీ తినలేదు, వండలేదు కూడా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో. ముందుగా గుడ్లు అయితే ఉడకబెట్టుకొని తొక్కలు తీసి అయితే ఉంచుకోవాలి. కైమా వేరేగా గుడ్లు వేరేగా వండాను, కానీ రెండు కలిపి అయితే ఫస్ట్ టైం వండుతున్నాను. మనకి మటన్లో గుడ్లు రెండు కలిపి అయితే బాగుంటుంది. మటన్ పులుసు అందులో గుడ్లు వేసుకుంటారు, అదైతే తెలుసు నాకు. మా అత్తయ్య అయితే బెల్లె చేస్తారు అది. ఇదైతే అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ రోజు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఆనియన్స్, టమోటా ఇవన్నీ కూడా ముందుగా కట్ చేసి అయితే ఉంచుకున్నానండి. ఒక గుడ్డు అయితే సపరేట్గా తీసి పెట్టాను కదా మా విహాన్కి. వాడికి ఇలా ఉడకబెట్టిన గుడ్డు అంటే చాలా ఇష్టం. గుడ్లన్నీ కూడా ఇలా నాట్లు పెట్టుకుంటే మనం ఆయిల్ వేసినప్పుడు అవి తుల్లవు. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే గుడ్లు అయితే వేసాను. ఇలా పసుపు వేస్తే గుడ్లలోని మనకి మంచి కలర్ అయితే వస్తుంది. మనకి సేమ్ హోటల్లోని గుడ్లు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏంటంటే కలర్ వేస్తారు. మనం కలర్ వేసుకోకుండా ఇలా పసుపుతో వేయించుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. మరి ఎక్కువ వేగించుకున్నా కూడా మీద తొక్క అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది, తిన్నప్పుడు అంత బాగోదు. ఆ గుడ్లు వేపిన ఆయిల్తోనే కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను. ఆ గుడ్లు ఇంకొంచెం బాగా వేగిస్తే దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం కూడా వేస్తే చాలా బాగుంటుంది. అది ఫ్రైకే బాగుంటుంది, కర్రీలోకి అయితే అంత బాగోదు. ఇప్పుడు కైమాని అయితే కుక్ చేసుకోవాలి. నార్మల్గా కైమా అయితే ఉడకదు కాబట్టి ఇలా కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి. ఈ కైమాలో అంత మసాలా అయితే ఏం వేయట్లేదు. ఎగ్ కర్రీలో వేస్తాను కదా అనేసి ఇంక దీంట్లో అయితే ఏం వేయట్లేదు. నేను ఒక 4 పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాను. ఈ కైమాలో ఎక్కువ మసాలాస్ అయితే నేను ఏమి యాడ్ చేయలేదు. కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం మటన్ మసాలానే వేసాను, ఇంకేం వేయలేదు. మీకు కావాలంటే మీకు నచ్చిన మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. ఈ ఎగ్ కర్రీకి సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇంక అందులో ఎలానే వేస్తాను మసాలా. మరి ఇంకెందుకు అనేసి ఇందులో వేయలేదు నేను. ఏ కర్రీలో అయినా టమాటా వేస్తే చాలా బాగుంటుంది కదా. నేనైతే కంపల్సరీ వేస్తాను, నాకైతే చాలా ఇష్టం టమాటాస్ అయితే. ఇందులో బెండకాయలు వేసాను అనుకుంటున్నారేమో. బెండకాయలు కూడా వేస్తే దీని టేస్ట్ పెరుగుతుందట అనేసి నేను బెండకాయలు కూడా వేసాను. కైమాలోని మసాలా వేయలేదని చెప్పాను కదా, ఇందులో వేస్తానన్నాను. ఇప్పుడు వేస్తున్న మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు అయితే కొంచెం కచ్చాబచ్చాగా అయితే నేను పేస్ట్ చేసి వేసాను. ఇలా కచ్చాబచ్చా అయితే బాగుంటుంది, ఎక్కువ పేస్ట్ చేసినా కూడా అంత టేస్ట్ అయితే ఉండదు. ఈ కైమా నేను కనీసం 4 విజిల్స్ అన్న వేయించాను. కైమాకైతే ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. అదే మటన్కి అయితే కొంచెం ఒక 5-6 అన్న పడతాయి కదా. కైమాకైతే అంత అవసరం లేదు, ఎందుకంటే గుండగా ఉంటుంది కాబట్టి బేనే కుక్ అవుతుంది. ఇదైతే కనీసం ఒక 10 మినిట్స్ అన్న సిమ్లో పెట్టి అయితే బాగా వేయించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం మసాలా అంతా ఎక్కాలి కాబట్టి మనకు కనీసం ఒక 10 మినిట్స్ అన్న బాగా అయితే సరిపోతుంది. దీంట్లో అయితే మనకి ఉడికించుకున్న కైమా అయితే నేను వేసాను. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఆ కైమా తాలూకు ఫ్లేవర్ అంతా కూడా దిగుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచితే సరిపోతుంది. కొంచెం చింతపండు పులుపు అయితే వేసాను. ఇది కొంచెం బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఎగ్స్ అన్నీ కూడా 1 by 1 వేసుకుంటే సరిపోతుంది. ఆ చింతపండు పులుపు వేసిన తర్వాత వెంటనే మనం ఎగ్స్ అనేవి వేసుకోకూడదు. అది బాగా మరిగితే దాని తాలూకు టేస్ట్ అయితే వస్తుంది. ఎగ్స్ అన్ని కూడా వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ లో నేను గుడ్లకి నాట్లు పెట్టాను కదా, జస్ట్ ఇలా చిన్న కన్నం పెడితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. బట్ నేను ఎక్కువ నాట్లు పెట్టాను కదా, ఆ పెట్టడం వల్ల ఏంటంటే ఈ కర్రీలో మసాలా అంతా కూడా కొంచెం అన్న కూడా వెళ్తుంది ఆ గుడ్లోకి, అందువల్ల టేస్ట్ అయితే పెరుగుతుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. గుడ్లు కూర ఉన్నప్పుడైతే లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి కైమా గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తేనే చాలా బాగుంటుంది, బట్ టేస్ట్ ఎలా ఉందో తెలియట్లేదు. అందుకే టేస్ట్ చేద్దాం అనేసి అయితే తీసుకుంటున్నాను. ఈ చల్లటి క్లైమేట్కి వేడివేడి అన్నం, వేడివేడి కూర అయితే చాలా బాగుంటుంది. అసలు ఆ టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉందంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం కొత్తగా ఉంది, ఇప్పుడు తినలేదు కదా, నాకైతే నచ్చింది, ట్రై చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.